లెసన్ నెంబర్ 1 పార్ట్ 4. స్క్రీన్లోనే ఇంకా పద్యాలు ఉన్నాయి కదా. ఉడుకని క్రతుకుల వ్రతమున పొడుగన జలనట్టి పొడవున గురచై అడిగడినంట నన్నుపోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థములను. అంటే ఏంటి? ఎన్ని యజ్ఞాలు, క్రతువులు, వ్రతాలు, పూజలు చేసినా శ్రీ మహావిష్ణువు వంటి ఆయనని చూడడానికి ఎవరికి సాధ్యం కాదు. అలాంటి ఆయనని నేను ఏమి చేయకుండానే అలాంటి ఆయన నా దగ్గరకు వచ్చి ఇలా చేయించాల్సి నన్ను అందిస్తున్నాడు కదా, ఇంతటి మహాభాగ్యం నాకు ఇంకా ఏముంటుంది అని చెప్పి ఈయన అంటున్నాడు. నిరయం పైన ఇది కూడా శ్రావణపోయమ్మ, అందుకని ఇది కంఠస్థం పట్టాలి. నిరయం పైన నిబంధమైన ధరణి నిర్మూలనం పైన దుర్మరణం పైన కులాంతమైన నిజము రానిము కానిముకో హరుండైన హరి అయిన నీరజభవుండ అభ్యాగతుండై నవ్వు తిరగం నేరదు నాదు జీవ వినుమా ధీవర్య వేటికి. నిరయమైన నిబంధమైన అంటే ఏంటి? ఏమన్నా సరే నా కులమంతా కూడా నాశనం అయిపోయినా సరే, నిబంధమైన నన్ను బంధించినా సరే, నాకు అనుకోకుండా మరణం సంభవించినా సరే నేను మాట తిరగడం అనేది మా కులంలో లేదు. కాబట్టి ఆ వచ్చినవాడు హరుడైనా విష్ణువైనా లేకపోతే బ్రహ్మ ఎవరైనా సరే నేను మాత్రం మాట తప్పని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. నా నాలుక అనేది వెనుతిరగదు. అంటే నాలుగు వెనుతిరగడం అంటే నాలుగు తిరగడం అని కాదు, నా నాలుక అనేది మాట తప్పదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేని వచ్చుగాక జీవధనములైన గెడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు. అంటే వాళ్ళకి బహుబంధం అంటే ఏంటి? మలమూత్రాలన్నీ కూడా బంధించినా సరే, నన్ను ఏం చేసినా సరే మానధనులు అంటే అభిమానమే ధనంగా ఉన్న వాళ్ళని మానధనులు. మానధనులు అంటే ఎవరు? మానధనులు. ఇది సమాసం. మానధనులు అంటే అభిమానమే ధనముగా కలవాలి. చివరికి కలది కలవాడు అనేది వస్తే ఇది బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం. ఇలా మనం పండగ గుర్తుపెట్టుకోవాలి. అంటే అభిమానమే ధనముగా ఉన్నవారు. అంటే కొందరేమో ఏమన్నా మాట అన్నా ఏం కాదు మనకి అని చెప్పి అనుకుంటారు. కొందరేమో చిన్న మాట కూడా అయ్యో నన్ను ఊరికి వీళ్ళు ఇలా ఎందుకనాలి అని చెప్పి మాట అనేది పడదు. కాబట్టి ఇలా అభిమానమే ధనముగా ఉన్నవారిని మానధనులు అని చెప్పి అంటాం. అయి అవసరంన దరిద్రలోకనాథ దైత విద్యావళి రాజవదన మద మరాళగమన వటుని కాడు గడగ వర హేమఘటమున. ఘటం అంటే ఏంటి? ఒక బంగారు. వరం అంటే ఏంటి? హేమం అంటే బంగారు, ఘటం అంటే కుండ. అంటే ఒక బంగారు అంటే ఈ భక్త చెప్పాడు ఏమని, ఇట్లా మనకి దానం వేయడానికి వచ్చాడు కదా వామనుడు, అలాంటి వామనుడికి మనము అంటే అతిథి మర్యాదలు చేసి మనం ఆయనకి దానం ఇవ్వాలి. కాబట్టి వింధ్యావళి అనే ఆమె నెమ్మది చక్రవర్తి యొక్క భార్య. రాజవదన మద మరాళగమన వటమి కాళ్ళు గడగ వర హేమ ఘటమున జరము తెచ్చే భర్త సన్న ఎరిగి. భర్త సన్న అంటే ఏంటి? మన ఇంటికి ఎవరైనా వచ్చాయనుకోండి, సడన్గా అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా వస్తారు. వచ్చినప్పుడు సపోజ్ ఇంట్లో ఏమైనా లేవనుకోండి, మన మమ్మీలో లేదా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా అలా ఎలా చెప్తారు, ఏమన్నా సైకిల్ చేసి చెప్తే ఏం చేస్తారంటే మనము కావాల్సింది మమ్మీ సైకిల్ గుర్తుపట్టి మనం తెచ్చి ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే ఈ భర్త కూడా కనుసైకితో చెప్పాడు ఆయనకి ఏమని, ఆయనకు వచ్చిన ఆయన అతిథి కాబట్టి ఆయనకి మనము అక్కడ బంగారు ఘటంతో కాళ్ళు కడిగి మనం అర్ఘ్యపాద్యాలు చేయించాలి. అర్ఘ్యపాద్యాలు అంటే వచ్చిన వాళ్ళకి ఇట్లా అతిథి మర్యాద చేయడాన్ని అర్ఘ్యపాద్యాలు అంటారు. అయి అవసరంన కపట వటనకు సంతాన వేలు నిట్లని బ్రహ్మ మానవ కోతమ లెమ్మ నీ వాంఛితము లేదనకిత్తు దెమ్మ ఎడుగుల నిన్ను రానిమ్ము అడగవలయం నేటికి రెడీలు. అంటే నీ కాళ్ళు కడిగి మేము దానం అనేది నీకు ఇస్తామని చెప్పి వామనులతో ఈ చక్రవర్తి ఇలా చెప్పాడు. సురలోక సముద్ధరణము నిరత శ్రీకర ముఖిల నిగమాంతరం కరణము భవ సంహరణము హరి చరణము నీట కడిగే వసురోత్తముడను. అంటే ఆయన కాళ్ళని ఈయన కడిగాడు అన్నమాట. కడడానికి చెప్పాడు ఏమని, మీ వామపాదం ఇవ్వడు. వామపాదం అంటే ఏంటి? కుడికాల యొక్క పాదాన్ని వామపాదం అని చెప్పి అంటారు. వీటిలో ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనము చేసి వామపాదము కడిగి తత్పావన జలము శిరములను చదువుకొని. అంటే ఏంటి? ఈ పావనమైన అంటే ఇప్పటి రోజుల్లో మనకి ఎవరైనా వస్తే ఎవరైనా పెట్టడం చాలా ఇబ్బందిగా మనం ఫీల్ అవుతున్నాం. కానీ అప్పటి రోజులంటే ఎలా అంటే అర్థమర్యాలు చేయడం కానీ
కానీ ఎవరైనా బ్రాహ్మణుని సత్కరించడం కానీ చాలా పుణ్యకరంలాగా భావించేవాడు. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే వచ్చిన ఆయనకి వామపాదం ఫస్ట్ కుడికాలం ముందు తీసుకొని ఉంది కదా వింధ్యావళి భార్య ఇచ్చిన ఒక హేమఘటం ఘటమైన బంగారం గుడ్డతో నీళ్ళు తీసుకొస్తే దాంతో ఈ వామనుని యొక్క వామపాదం ముందు కుడిపాదం కడిగి మనం కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ముందు కుడిపాదం ఇంట్లో పెట్టుకోమని చెప్పి ఎవరైనా అంటాం కదా. ఇలాగే మనం ఏదైనా మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి ఈ వామనుని యొక్క బలిచక్రవర్తి కుడిపాదాన్ని ఫస్ట్ కడిగి ఆ పావనగ్రహాన్ని తలపై మీద చల్లుకుంటాడు. చల్లుకొని కాలాది పరిగణనము చేసి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు రూపాయ వేద ప్రామాణ్యనితే త్రిపాదధరణి అస్యాది జంజున్ క్రియాక్షి బృండై ధనజేశ్వరుడు వటను చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారపోసే భవనం ఆశ్చర్యం పొందగలరు. అలా ఏం చేశారంటే ఆయనకి అర్ఘ్యపాద్యాలు అంటే ఏంటి, ఆయనకి ఏవైతే పూజ పాద పూజ అంట కదా దాన్ని అర్ఘ్యపాద్యాలు అంటారు. అలాంటి పూజలను చేసి ఆయనకి ఏం చేశారంటే 3 అడుగుల దానంగా అయినా ఇచ్చారు. బలి చేసిన దానమునకును నలినాక్షుడు నిఖితభూత నాయకుండంట కలకలమని దశ దిక్కులు గడిబడి అని పొగడే భూత పంచకమనగా ఈ బలి చేసిన దానానికి పంచభూతాలు అంటే ఏంటి, గాలి నీరు వాయువు భూమి ఆకాశాలు, వీటిని పంచభూతాలని చెప్పి అంటారు. ఈ పంచభూతాలన్నీ కూడా ఈ బలి చేసిన దానానికి గడిబడి అని పొగిడాయట. పంచభూతాలు, పంచ అంటే ఏంటి, 5 సంఖ్య గల భూతాలు పంచభూతాలు. పంచభూతాలు ఇట్లా మనం పంచ అంటే 5 రాసుకున్నా ఏం కాదు, లేకపోతే పంచ సంఖ్య గల భూతాలు అంటే నీరు ఆకాశము భూమి అగ్ని వాయువు ఇలా చెప్పారు కదా. పంచ సంఖ్య గల భూతాలు, దీంట్లో నంబర్ వస్తే దిగు సమాసం. దిగు సమాసం, రెండో సమాసానికి దిగు సమాసానికి కన్ఫ్యూజ్ కాకూడదు. దీనిలో ఎప్పుడైతే నంబర్ కనిపిస్తుంటుందో పంచ అంటే ఇట్లా పంచారామాలు, ఇట్లా 5 దిక్కులు, ఇట్లా 4 దిక్కులు, 8 3 అంటాం కదా. అలా నంబర్ కరెక్ట్ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకైతే 4 ముక్కలు 4 దిక్కులు లేకపోతే 3 కళ్ళు ఇలా ఇస్తాడు. కానీ 10th క్లాస్ వాళ్ళకి కొంచెం వచ్చుంటుంది కాబట్టి వీళ్ళకి ఎలా ఇస్తా అంటే కొంచెం గ్రామీణ భాషను కనిపించే విధంగా ఇస్తాడు. పంచభూతాలు అంటే పంచ షష్ట అట్లా 5 ఇలా ఇస్తాడు అనమాట. పంచ సంఖ్య గల భూతాలు. శివపార్వతులు అనుకోండి, శివపార్వతులు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, శివుడు ఉన్నాడు, ఒక పార్వతి కూడా ఉంది. కాబట్టి శివుడు పార్వతి వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం. ఇక్కడ ఏమైనా సరే ఎక్కువ నామవాచకాలు ఎక్కువ వచ్చినట్లయితే దీన్ని ఒకటి కంటే ఎక్కువ నామవాచకాలు వచ్చినా సరే, ఒకవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరే బహుపద ద్వంద్వ అంటే ఎక్కువ నామవాచకాలు రావడాన్ని దీన్ని కూడా ద్వంద్వ సమాసం అని చెప్పి అంటారు. ఒకవేళ ద్వంద్వ సమాసానికి దిగు సమాసానికి కన్ఫ్యూజ్ కాకుండా నంబర్ అనేది కనిపిస్తే దిగు సమాసం. అలా కాకుండా శివపార్వతులు అంటే శివుడును అంటే శివ పార్వతి అని రాయకూడదు, శివుడును పార్వతిని, అప్పుడు ద్వంద్వ సమాసం అవుతుంది. ఇలా దానిలో ద్వంద్వ సమాసాన్ని దిగు సమాసాన్ని ఇలా విడదీసుకుంటూ చూడాలి. లేకపోతే ముక్కండి అనుకోండి, 3 కళలు కలవాడు. ముక్కండి అంటే దానిలో 3 నంబర్లు అనుకోకూడదు. ముక్కండి అని ఆయన ఎవరు, శివుడు. కాబట్టి 3 కళ్ళు కలవాడు శివుడు. కాబట్టి కళ చివరికి కలది కలవాడు వస్తుంది కాబట్టి అది బహువ్రీహి సమాసం అలా గుర్తుపట్టాలి. గర్భోన్నతి, గర్భ ప్లస్ గర్భ అన్నది ఏంటి, గర్భ ప్లస్ ఉన్నది గర్భోన్నతి గుణసంధి. గర్భ ప్లస్ ఉన్నది గర్భోన్నతి గుణసంధి. అకారముకు అంటే ఇక్కడ గర్భ అన్నప్పుడు ఏం పలుకుతున్నాం, ఆ పలుకుతున్నాం. అంటే ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. దీని పూర్వపదం, దీని పరపదం అని కూడా అనొచ్చు. కానీ కొంచెం 10th క్లాస్ వచ్చి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం అన్నమాట. ఈ పూర్వపదంలో అకారముకు ఈ ఊరును పరమైనప్పుడు అంటే ఇక్కడ ఈ కానీ ఊ కానీ ఊ కానీ ఉంటే ఏ
మీకు క్రమంగా ఏ ఓ అనేవి ఆదేశంగా వస్తాయి. ఇక్కడ గర్భాప్లస్ ఉన్నది గర్భోన్నతి. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం. ఇక్కడ మహాన్నతం ఆనే ఉంది కానీ ఇక్కడ భూపరమైంది. ఇక్కడ ఏమైంది? మహోన్నతం. ఇక్కడ ఓ అయింది అన్నమాట. ఆకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, ఆకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, ఆకారానికి భూపరమైతే ఓ వస్తుంది, ఆకారానికి భూపరమైతే అది అనేది వస్తుంది. పితృ ప్లస్ పితృణం అలా. ఇక్కడ నెక్స్ట్ జీవధనముడు, జీవమును ధనముడు, జీవ ధనముడు. ఇక్కడ ఏముంది? జీవధనముడు, జీవమును ధనముడు. జీవమును ధనముడు. ఇక్కడ జీవం అనేది ఒక నామవాచకము, ధనం అనేది ఇంకొక పదం కాబట్టి ఇక్కడ రెండు పదాలు వచ్చాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ మూడు అడుగులు. మూడు అడుగు, మూడు అనేది నంబర్ ఉంది కాబట్టి మూడు సంఖ్య గల అడుగులు. దీంట్లో నంబర్ మనం గుర్తుపట్టి మూడు అడుగులు కాబట్టి ఇది దిగు సమాసం అనుకోవాలి. దశ దిక్కులు. దశ అంటే ఏంటి అంటే 10 దిక్కులను వాడు ఇవ్వరు. దశావతారాలు, దశ దిక్కులు అనుకోండి. దశ అంటే ఏంటి? 10. దశ ఏక అంటే 1, ద్వాదశ అంటే 2 అంటారు, ద్వా అంటే అట్లా ఉంటారు, ద్వి అంటే 2 అని మనం ఎలా అనుకుంటాం అలాగే దశ అంటే 10 దిక్కులు, 10 సంఖ్య గల దిక్కులు. దిగు సమాసం. భూత ప్రేతాలు, భూతములు ప్రేతములు అంటే ఏంటి? దీనిలో రెండే ఉన్నాయి, భూతాలు అనేవి ప్రేతములు అనేవి. అంటే ప్రేతాత్మ ఉంటాయి కదా, అలా భూత ప్రేతములు అన్నారు అనుకోండి. భూత ప్రేతాలు అనేవి కూడా ద్వంద్వ సమాసం ద్వారా గుర్తుపడాలి. చూడండి, అచ్చోట ఇది త్రిక సంధి. అక్కడ అచ్చోట ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఆ ప్లస్ చోట, ఆ ప్లస్ చోట అచ్చోట. ఇది త్రిక సంధి. ఇప్పుడు చెప్పాను కదా, త్రికం ఇది అసంయుక్త హల్లుకు ద్విత్వం అనేది బహుళంగా రావడం. ఇక్కడ చోట అన్నప్పుడు మనము ద్విత్వం రాయకూడదు. ఒకవేళ బాడే ఇలా ఇస్తే మనం ఇలా విడదీయాలి, ఆ ప్లస్ చోట అని విడదీయాలి. ఒకవేళ బాడే ఆ ప్లస్ చోట అంటే మనం ఆ చోట అని రాయకూడదు, అచ్చోట అని రాయాలి. అంటే ఈ ఫస్ట్ ఉన్న ఆ సెకండ్ ఆ ఏమవుతుందంటే ఫస్ట్ అలాగా అవుతుందన్నమాట. ఆ ప్లస్ చోట అచ్చోట. ఈ ప్లస్ కాలము ఈ కాలము, ఈ ప్లస్ విధము ఈ విధము, ఈ విధము అన్నాను, ఈ విధము అన్న రాయాలి. నెక్స్ట్ గణ విభజన. గణ విభజన ఫస్ట్ ఎలా చేయాలి మీకు 9th క్లాస్ ముందు చెప్పాను కదా. ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి చూసుకోండి. దీర్ఘాక్షరాలు, దీర్ఘాక్షరాలన్నీ కూడా గురువులు అంటే ఏంటి? సపోజ్ కా ఇచ్చాను, కా ఇచ్చాను, నెక్స్ట్ ఏ ఇచ్చాను, కే ఇచ్చాను, కే ఇచ్చాను. ఇలా దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువులు. ఇవన్నీ కూడా గురువులు. దీర్ఘాక్షరాలన్నీ గురువులు. దీర్ఘాక్షరాలు గురువు, దీన్ని గురువు అంటాం. దీన్ని హస్వాక్షరాలు సొమెటిక్ ప్రొటెక్షన్ ఆ ఈ ఉ రు ఇలా దీర్ఘాలు లేకుండా ఉండే అక్షరాలన్నీ కూడా లఘువులు.
లఘువులు. నెక్స్ట్ సున్నాతోటి విసర్గతోటి ఉన్న అక్షరాలు కూడా గురువులు అవుతాయి. సున్నాతోటి అంటే ఏంటి, ఇక్కడ కం కహ ఏమన్నా ఉందనుకోండి, ఇలా ఉన్న అక్షరాలు కూడా గురువులు అవుతాయి. ఒకవేళ 2 సున్నాలు ఉన్నాయనుకోండి, కహ ఇచ్చారు, ఇలా ఉన్న అక్షరాలు కూడా గురువు అవుతాయి. నెక్స్ట్ పొల్లు హల్లుతోటి, నెక్స్ట్ ఇక్కడేముంది సంధించని ఉందనుకోండి. ఎగ్జాంపుల్ సంధించుంటే ఈ 2 కలిపి ఒకటే లెటర్ లాగా అవుతుంది. ఈ 2 కలిపి కూడా గురువులానే అవుతుంది. అంటే దీర్ఘాక్షరాల గురువులు, పొల్లు హల్లుతో ఉన్న గురువులు, నెక్స్ట్ సున్నాతోటి విసర్గతో ఉన్న గురువులు. నెక్స్ట్ సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఒక లెటర్ కింద వేరే లెటర్ ఒత్తు రావడం అన్నమాట, దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ద్విత్వాక్షరం అంటే ఏంటి, అదే అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా రావడాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇట్లా ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ వచ్చిందనుకోండి, అలా వచ్చినప్పుడు వాటి ముందున్న లఘువు ఏమైతుంది, లఘువు అంటే ఏంటి, లఘువులన్నీ కూడా ఇలా, ఇది లఘువు కదా, ఈ లఘువు ఏమవుతుందంటే గురువులా మారుతుంది. ఇది సపోజ్ మీకు దీర్ఘాలు ఏం లేవు, తే అంటే కూడా దీర్ఘం ఏం లేదు, లాకి దీర్ఘం లేదు, గాకి దీర్ఘం ఉంది, కానీ ఇలా అనాకి ఇది లఘువు ఏం దీర్ఘాలు లేవు, ఇది లఘువు అవుతుంది. కానీ ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దీని ముందున్న లఘువు ఏమవుతుందంటే గురువులా అవుతుంది అనమాట. అలా మనం ఆ గురువుని గుర్తుపెట్టుకోవాలి. పొల్లు హల్లుతో ఉన్నవి, ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ముందున్నవి, నెక్స్ట్ సున్నాతోటి విసర్గతో ఉన్నవి, దీర్ఘాక్షరం మొత్తం కూడా గురువు. మిగిలినవన్నీ కూడా మళ్ళీ ఐతో ఉన్నా అవుతో ఉన్నా సరే అది కూడా గురువులు అవుతాయి. అయ్యవుతో ఉన్న ఒకటి, దీర్ఘాక్షరాలు ఒకటి, పొల్లు హల్లుతో ఉన్న ఒకటి, సున్నాతోటి విసర్గతో ఉన్న ఒకటి, ద్విత్వాక్షర సంయుక్తాక్షరాలతో ఉన్న ముందున్న లఘువు ఒకటి గురువులా మారుతుంది. మిగిలినవన్నీ కూడా లఘువులా అవుతాయి. లఘువులు ఎలా గుర్తుపట్టాలి, ఇది లఘువు, ఇది గురువు. నెక్స్ట్ లఘువులు ఎలా గుర్తుపట్టాలి, యా ర త, ఎరతలు లఘువులు. ఎరతలు అనేటువంటివి ఇవి లఘువు. లఘువు అంటే ఏంటి, మనం ఒక చిన్న మాత్ర కాలంలో, అంటే మాత్ర ఏంటి, కన్ను రెప్ప వేసి తీసే కాలంలో మాట్లాడేదాన్ని లఘువు అంటాం. 2 మాత్ర కాలంలో ఉచ్చరించబడేదాన్ని గురువు అని చెప్పి అంటాం. లఘువు అంటే చిన్న మన షార్ట్ కట్ క అన్నమనుకోండి, అది లఘువు. కా అన్నమనుకోండి, అది గురువు అవుతుంది. అలా లఘువు అంటే లఘువులు ఎలా గుర్తుపడాలి, ఎరతలు లఘువులు. ఆది అంటే ఏంటి, స్టార్టింగ్. మధ్య అంటే మధ్యలో, అంత్య అంటే చివరి. సపోజ్ బెంచ్కి 3 మెంబర్స్ అనుకోండి, ఆది మధ్య అంత్య. ఆది అంటే స్టార్టింగ్లో ఉన్నవాడు, మధ్య అంటే మధ్యలో ఉన్నవాడు, అంత్య అంటే లాస్ట్లో ఉన్నవాడు. మనం ఇలానే ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు ఇలా గుర్తుపట్టాలి. లఘువు అంటే ఇది కదా, లఘువు అని చెప్పాను. ఇలా గీతలా ఉన్నది లఘువు, వర్ణంలా ఉన్నది లఘువు, యూలా ఉన్నది గురువు. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు అంటే ఏంటి, తర్వాత ఉన్న 2 కూడా గురువు పెట్టేసేయాలన్నట్టు. అర్థమవుతుంది మీకు? ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. య ర త ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎరతలు అనేవి ఏంటివి, లఘువులు. నెక్స్ట్ గురువులు. మీకు గడలు చేయడం వచ్చనుకోండి, ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే దానికోసం మళ్ళీ మీకు ఇలా చెప్తున్నాను అన్నమాట. గురువులు ఎలా గుర్తుపట్టాలంటే భ, జ, స, భజసలు ఇవి గురువులు అన్నాడు. ఇవేమో లఘువులు, ఇవి గురువులు. వీటి కూడా ఆది గురువు, మధ్యలో గురువు, అంత్య గురువు. ఆది అంటే స్టార్టింగ్ చెప్పాను కదా, ఆది అంటే మొట్టమొదటి ఉన్నవాడు, మధ్య అంటే మధ్యలో ఉన్నవాడు, అంత్య అంటే లాస్ట్ ఉన్నవాడు. కాబట్టి ఆది, మధ్య, అంత్య. ఆది అంటే స్టార్టింగ్ గురువు పెట్టి నెక్స్ట్ 2 లఘువులు పెట్టాలి. మధ్య అంటే ఇటు ఇటు లఘువులు పెట్టాలి. అంత్య అంటే ఇలా చేయాలి. ఇవి 3నేమో లఘువులు. యా ర త ఇలా గుర్తుపెట్టి మనం ఇక్కడ ఏమొచ్చాయో ఈ లైన్కి ఇలా గుర్తుపెట్టేసి పెట్టించాలి మనం. యా ర త అనేవి లఘువులు, భ, జ, స అనేవి గురువులు. ఇవి కాకుండా 3 లఘువులు ఉన్నాయనుకోండి, ఇది నగడం. 3 గురువులు ఉన్నాయనుకోండి, ఇది మగడం. 3 లఘువులు ఉంటే నగడం, 3 గురువులు ఉంటే మగడం. కాబట్టి మనం ఇప్పుడు గణితుని ఎలా చేయాలి చెప్తాను.
మర్చిపోయినా దీన్ని చూసుకుంటే కూడా గణితం చేయొచ్చు. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, దీర్ఘాక్షరాలు ఉంటే మాత్రమే గురువులా పెట్టాలి, ఒకవేళ దీర్ఘాలు లేకుంటే మాత్రము లఘువులానే పెట్టాలి. తే అనేది లఘువు, తే అనేది లఘువు, లా అనేది లఘువు, గా గా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గా అనేదానికి దీర్ఘం కాబట్టి గురువు పెట్టాలి. ఇక్కడ నా అనేది లఘువే, కానీ మీకు ఏం చెప్పాను, సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ఉంటే దీని ముందున లఘువు ఏమవ్వాలని చెప్పాను, గురువు అవ్వాలని చెప్పాను. కాబట్టి ఇది గురువు పెట్టాలి. అప్పుడు ఇదేమవుతుందంటే ఇది సంయుక్త ద్విత్వాక్షరం ఉన్నా సరే ఇది లఘువు అవ్వాలి, దీని ముందున్న లఘువు గురువు అవుతుంది, ఇది మాత్రము లఘువే అవ్వాలి. కాబట్టి ఇది లఘువు. నెక్స్ట్ నాకు ఏమి దీర్ఘం కనిపిస్తుంది మనకి, కాబట్టి నా కూడా లఘువే పెట్టాలి. నెక్స్ట్ గా లఘువే అవుతుంది, కానీ ఇక్కడ ఏముంది, ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున లఘువు ఏమైంది, ఇప్పుడు గురువులా మారింది. ఇక్కడ ఒకవేళ టీచర్ ఇక్కడ నేను ఇది గురువు పెట్టాను కదా, ఇక్కడ కూడా ఒకవేళ గురువు ఎలా వస్తారంటే దీర్ఘాలు డి ఉందనుకోండి, అలా ఉన్నప్పుడే మాత్రమే ఇది కూడా గురువు అవుతుంది. ఒకవేళ అలా లేకపోతే లఘువే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఓ అనేది గురువు, చ లఘువు, యు లఘువు, ను లఘువు. కరెక్ట్గా ఏ లెటర్ ఎదురుగానే ఆ లెటర్కి గణితనే చేయాలి, లేకపోతే అటు కన్ఫ్యూజ్ అవుతుంది, మొత్తం పోతుంది. ఈ లైన్లో ఏ ఒక్క ఇది పోయినా మొత్తం పోతుంది కాబట్టి కరెక్ట్గా ఏ లెటర్ ఎదురుగా అదే పెట్టాలి. నెక్స్ట్ సున్నాతో ఉన్న విసర్గతో ఉన్నా సరే గురువు అవ్వాలని చెప్పాను, కాబట్టి ఇది సున్నాతో ఉంది కాబట్టి గురువు. ఇక్కడ దిం ఇది కూడా గురువు. ఇక్కడ చాకటి చేయలేదు లవ్వే, కానీ ఇక్కడ ఏం చెప్పాను మీకు, పొల్లు హల్లులు అంటే కకార పొల్లు కానీ నకార పొల్లు కానీ, నకార పొల్లు అంటే హల్లులకే ఉంటాయి పొల్లు, అంతేగాని ఆ నుంచి అమ్మ వరకు పొల్లులు పెట్టం మనం వేటికి కూడా. ఆకి కాకి పెట్టం, ఆకి రాకి అంటే కా నుండి పండుగ వరకు ఉన్నవన్నీ కూడా హల్లులు కదా, హల్లులకు మాత్రమే పొల్లులు ఉంటాయి, అందుకనే పొల్లు హల్లు అంటారు. కాబట్టి చే అనేది ఈ చే ఇది రెండు కలిపి ఒకటే మనం గుర్తుపట్టుకోండి, కాబట్టి ఇది గురువు అవుతుంది. నెక్స్ట్ క్రూ, కాకుండా క్రూ కాబట్టి క్రూ దీనికి ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కాబట్టి ఇది లఘు. నెక్స్ట్ పాకు దిగమిస్తే పా దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. నా లఘువే ఉంది, కానీ ఇక్కడ ఏముంది మనకి ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ఇది గురువు అవ్వాలి, ఇది లఘు. నెక్స్ట్ ఇది రా, అంతేగాని ఆశ అర్థకాలం పురుషాలు కావాలి మనకి ఏమి సంబంధం ఉండదు, ఒకవేళ పొందుదల ఉంటే మాత్రమే చూసుకోవాలి. నెక్స్ట్ ఇది రా, అర్థమైంది కదా. ఇలా దీర్ఘాక్షరాలు ఏమున్నాయో పొందుదలు లేకుంటే ద్విత్వాక్షరాలు చూసుకోవాలి. ఇవన్నీ చూడడం అయిన తర్వాత 3 లెటర్స్ అంటే 3 గణనని మనం చేసిన తర్వాత ఇలా గీత పెట్టుకోవాలి. 1 2 3 1 2 3 ఇలా చూసుకుని 3 లెటర్స్కి ఇలా గీత పెట్టుకోవాలి. 1 2 3 ఎగ్జామ్లో 2 మార్క్స్ ఉంటే జాగ్రత్తగా అందుకనే తప్పులు లేకుండా చూసుకున్నాం. ఇలా మీరు అనుకోండి, ఒకటి మీకు తెలియట్లేదు అనుకోండి, ఒకవేళ తెలియని వాళ్ళు ఇక్కడ ఇలా పెట్టాం మనం, ఇది ఏం కావాలి అని చూసుకుని ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆది మధ్య అంత్య అంటే ఇది ఫస్ట్ ఎక్కువ ఏమన్నా కాకుండా తక్కువ ఏమన్నా చూసుకోండి. ఇక్కడ ఏముంది గురువు, అంత్య గురువు ఏముంది, ఇవన్నీ లఘువులు అని చెప్పాను కదా, ఇది గురువు కాబట్టి అంత్య గురువు ఏమొచ్చింది, ఇది మనకి అంత్య గురువు. ఇక్కడ అంత్య అంటే నాది మధ్య అంత్య, అంత్య గురువు ఏముంది, సా ఉంది అంటే ఇక్కడ సా అన్నమాట. నెక్స్ట్ స్టార్టింగ్ గురువు ఉంది, స్టార్టింగ్ గురువు ఏముంది, ఇక్కడ భా ఉంది, సా భా. నెక్స్ట్ మధ్యలో లఘు అంటే తక్కువ ఏమున్నాయి చూసుకోండి, ఎక్కువ నేను వెతుక్కునే కంటే తక్కువ ఏమున్నాయి, లఘు ఏముంది ఒకటే లఘు, మధ్యలో లఘు ఏముంది, ఇక్కడ రా ఉంది. నెక్స్ట్ 3 లఘువులు వస్తే ఏం చెప్పాను నేను ఇంతకుముందు, 3 లఘువులు వస్తే నగరము, 3 గురువులు వస్తే నగరం అని చెప్పాను, సబరణ. నెక్స్ట్ 3 ఇక్కడ గురువులు వచ్చాయి, 3 గురువులు వస్తే మగడం. నెక్స్ట్ ఆది లఘు, ఆది లఘు వస్తే ఏం చేయాలి, ఆది లఘు అంటే ఏంటి మనం గుర్తుపట్టాలి. ఇలా 3 చేసాము, ఆది లఘు ఏం చేయాలి, ఆది లఘు మధ్య లఘు అంత్య లఘు ఎలా గుర్తుపట్టుకుని చేయాలి. అంతేగాని మళ్ళీ మనం ఇవన్నీ వేసుకుని చేయాలంటే మనకి ఇచ్చిన ఎగ్జామ్ టైంలో సరిపోదు, ఒకవేళ గుర్తుపెట్టుకోవాలి ఆది మధ్య అంత్య ఎరత
ఉత్పలమాల పద్యపాదంలో భరణ బబరవ భరణ అంటే లెటర్స్ కొంచెం మనం గుర్తుపెట్టు భరణ భ భ ర వ ఉత్పలమాల పద్యపాదంలో ఈ గణాలు అంటే మనకి ఇష్టం వచ్చే గణాలు రాసుకోకూడదు, అవే గణాలు ఉండాలన్నట్టు. కాబట్టి భరణ బబ రవ మొత్తము 7 ఉన్నాయి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇలా భరణ భ భ రవ ఉత్పలమాల పద్యపాదం అయితే ఈ గణాలు మాత్రమే రావాలి. నెక్స్ట్ చంపకమాల నజ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందండి. నజ భజ జజర నజ భజ జజర ఇది చంపకమాల పద్యపాదం. నెక్స్ట్ శార్దూల పద్యపాదం మస జస తతగ మస జస తతగ మత్తేమో సవరణ మయవ ఇవన్నీ కూడా ఇలాంటి గణాలు రావాలి. ఇవన్నిటి కూడా ఈ 4 కలిపి వృత్త పద్యాలు అంటారు. ఏంటివి? ఛందస్సులో వృత్త పద్యాలు అంటే ఏంటి? ఇవి ఒక జాతి పద్యం అన్నమాట. ఈ 4 కలిపి ఒక వృత్త పద్యాలు అని చెప్పి అన్నారు. అంటే వీటన్నిటి కూడా ప్రాసయం ఉంటుంది. మనకు ఇక్కడ పద్యం రాసిన ఇంతకుముందు కార్యరాజులు కొలంగం రాజ్యం వాటన్నిటి కూడా ప్రాసయం అనేది ఉంటుంది. గణాలు కూడా అన్ని 7 వచ్చేసాడు. 1 2 3 4 5 6 7 వీటన్నిటి కూడా మొత్తం 7 గణాలే వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజ భజ జజర. శార్దూలము శా అన్నప్పుడు మా గుర్తుపెట్టుకోండి, శా అన్నప్పుడు మా గుర్తుపెట్టుకోండి, మా అన్నప్పుడు ఈ సా గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం ఇది శా కదా, శా అంటే శనగలతో పలకాలి, అంతేకాని సాలా పలకూడదు. శా అంటే సబ్బులా పలకాలి, శా అంటే శనగల్లా పలకాలి. అంటే శార్దూలం వేరు, సా అంటే సాగా లేదు. శార్దూలానికి మా స్టార్టింగ్ ఉంటుంది, మధ్యపానికి సా స్టార్టింగ్ ఉంటుంది. ఇలా 2 కన్ఫ్యూజ్ కాకుండా ఉత్పలమాల భరణ బబరవ చంపకమాల నజ భజ జజర శార్దూలము మస జస తతగ మత్తేమము సబరణ మయవ. కాబట్టి మనం ఇప్పుడు ఇది ఏమో చూసుకోవాలి. సబరణ మయవ. సబరణ ఎక్కడుంది మనకి వీటి మొత్తంలో? సబరణ మయవ అంటే ఇది ఏ పద్యపాదం? ఇది మత్తేవ పద్యపాదం. మత్తేవ పద్యం. ఇది ఏ లెటర్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మత్తేవ పద్యపాదంలో ఏ లెటర్స్ ఉన్నాయి ఇలా కూడా వాడు అడుగుతాడు ఎగ్జామ్. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా మొత్తం కూడా 20 లెటర్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఈ లైన్ 20 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ పద్యంలో ఆ 4 లైన్స్ కూడా 20 లెటర్సే ఉండాలి. అంతేగాని ఒక లైన్ 20 లెటర్స్ రాసి ఇంకో లైన్ 22 రాసి అలా లైన్ అలా రాయకూడదు. కరెక్ట్గా ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో 4 లైన్స్తో పాటు 4 పదాలు కూడా అలానే రాయాలి. ఇది సబరణ మాయవ. సబరణమైన ఎక్కడ వచ్చింది? మత్తేవ పద్యపాదంలో వచ్చింది. కాబట్టి ఇది మత్తేవ పద్యపాదం. దీనిలో 20 అక్షరాలు ఉంటాయి. దీనికి ప్రాసనిము ఉంటుంది. ఇలా మన రైలు వృత్త పద్యం సంబంధించింది. ఇది కూడా సూత్రం అన్నట్టు. ఈ పద్యానికి 10 లక్షలు రాయమన్నా ఇది రాయాలి, నెక్స్ట్ ఇలా రాయమని రాసుకోవాలి. నెక్స్ట్ మనం వేరే పద్యాలు కూడా నీకు ఇప్పుడు నేను టేబుల్